హాయ్ అండి అందరికీ. ఈరోజు తెలంగాణ స్టైల్లో తలకాయ కూర ఎలా ఉండాలో చూపిస్తున్నాను. తలకాయను వాష్ చేసి కుక్కర్లో వేసి సాల్ట్ పసుపు వేసి బాయిల్ చేయాలి. అది బాయిల్ అయ్యేంతలోపు నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, గసగసాలు ఇవి డ్రై ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి అందులో వేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేస్తే తొందర ఫ్రై అయితే ఆనియన్స్ మూత పెట్టేసాను. అది కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం నేను పుదీనా వేస్తున్నాను. పుదీనా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు పసుపు వేసి కొంచెం కలిపేసి తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయండి. ఒక 1 to 2 మినిట్స్ అలా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు నేను కుక్కర్లో వేసాను కదా, బాయిల్ చేసి పెట్టుకున్న తలకాయ కూరని ఇందులో వేసేస్తున్నాను. కొంచెం గరం మసాలా వేస్తున్నానండి, ఎందుకంటే ఇంట్లో అందరికి కోల్డ్ ఉంది. కొంచెం స్పైసీగా ఉండడానికి కొంచెం గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసాను. బాయిల్ చేసి పెట్టుకున్న తలకాయ కర్రీని అందులో వేసి బాగా కలపాలి ఆయిల్ అంతా పట్టేంత వరకు. పట్టి దాన్ని కలిపిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ ఆయిల్లో పీసులు ఫ్రై అవ్వనివ్వాలండి. ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకుందాం. నేను ఇప్పుడు బాయిల్ చేశాను కదా తలకాయ కర్రీని, దాంట్లో వచ్చిన వాటర్ని పడేయలేదండి. ఆ వాటర్ని ఒక బౌల్లో పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేస్తాను తర్వాత. ఇప్పుడు ఫ్రై అయింది కదా, దాంట్లో ఒక 3 స్పూన్స్ కారం వేసాను నేను. కారం ప్లస్ సాల్ట్ వేసి మంచిగా కలిపి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ మూత పెడతాను, ఎందుకంటే ఇది కారం కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. వేసేసి ఒక 5 to 10 మినిట్స్ ఇలా మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసిన తర్వాతకి ఇప్పుడు నేను ఉడికించిన తలకాయ కూరను ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆ వాటర్లోనే మళ్ళీ ఉడికించేసి ఒక 10 మినిట్స్ అలా వాటర్ పోసి అందులో పోసిన తర్వాతకి మంచి కలిపి ఒక 10 మినిట్స్ అలా మళ్ళీ దాన్ని వాటర్లో ఉడికిస్తాను. కొంచెం స్పైసీగా చేస్తున్నానండి. ఇంట్లో ఉన్న ఇంతసేపు నేను మిక్సీ పట్టుకున్నాను కదా అది వేస్తున్నాను. ధనియాల పౌడర్ అవన్నీ మిక్సీ పట్టాను కదా, అవన్నీ మళ్ళీ అందులో వేస్తున్నాను. తర్వాత నాకు ఇంట్లో ఉంది కొంచెం మసాలా, మీట్ మసాలా, అది కూడా కొంచెం వేసేసాను. వేసేసి కొంచెం లాస్ట్ ఫైనల్లో కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం కలిపి మూత పెడుతున్నాను. మూత పెట్టిన తర్వాత ఫైనల్గా తెలంగాణ స్టైల్ తలకాయ కర్రీ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.